గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన యాగం రెండో రోజు కొనసాగుతోంది. ఈ యాగంలో సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రధారణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ప్రజలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు నమస్కరించనున్నారు. పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం ముగిశాక పవన్ కళ్యాణ్ అన్నవరం బయలుదేరనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సాయంత్రం అన్నవరం చేరుకోనున్నారు. కాగా రేపు ఉదయం రత్నగిరి కొండపై సత్యదేవుని సన్నిధిలో వారాహికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభలో పవన్ పాల్గొనున్నారు. ప్రస్తుతం మంగళగిరి పార్టీ ఆఫీస్ వద్ద మా కరెస్పాండెంట్ వెంకట్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకట్, ఈ రోజు జనసేన షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఎన్ని గంటలకి అన్నవరం బయలుదేరి వెళ్ళబోతున్నారు? ఇవాళ యాగశాలలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? సతీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే గుంటూరులోనే మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రెండో రోజు యాగమైతే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఆయన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, అదేవిధంగా ప్రజలకి అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పే నేపథ్యంలోనే దాదాపు నిన్న ఇవాళ యాగం నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి యాగంలో కూడా జన సైనికులు పెద్ద ఎత్తున లోపల పాల్గొని దానికి సంబంధించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా జన సైనికులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు రానే వస్తుంది. మరి ఈరోజు ఆ యాగం ముగిసిన తర్వాత ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. అంటే రేపటి నుంచి వారాహి ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీదకి రానున్న నేపథ్యంలో ఒక్కసారిగా జన సైనికులంతా కూడా వారాహి వాహనంతో పవన్ కళ్యాణ్ వెంట ఉండేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మరి ఒక్కసారిగా రేపు అన్నవరం బయలుదేరేందుకు, అంటే ఈరోజు సాయంత్రం అన్నవరం బయలుదేరేందుకైతే మాత్రం ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. మొత్తంగా జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటుగా పెద్ద ఎత్తున జన సైనికులు కూడా మరి ఆయన వెంట ఉండి అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ని కాపాడుకునేందుకు కూడా పెద్ద ఎత్తున జన సైనికులు కూడా మంగళగిరి పార్టీ కార్యాలయానికి ఈరోజు సాయంత్రం ముఖ్య నేతలు కూడా భేటీ కానున్నారు. మరి ఒకవైపు సెక్షన్ 30 నేపథ్యంలో మరి బహిరంగ సభలు నిర్వహించకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం అనేక కుయుక్తులు పన్నుతున్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుకు సాగేందుకు వెళ్తున్నట్టయితే మాత్రం జన సైనికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మరి ఈరోజు ముఖ్య నేతలతో భేటీ తర్వాత ఒకసారి జన సైనికులు కొంతమంది జనసేన పార్టీలోకి కొంతమంది వేరు పార్టీలకు సంబంధించిన కొంతమంది చేరికలు ఉన్నాయి. ఆ చేరికల తర్వాత ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. అయిన తర్వాత ఈరోజు సాయంత్రం అన్నవరం వెళ్ళనున్నారు. అన్నవరం టు భీమవరం సంబంధించిన వారాహి యాత్రకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ మరి అన్నవరం వెళ్ళనున్నారని చెప్పి అక్కడ జన సైనికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీదకి వారాహి వాహనం అడుగు పెడుతున్న తరుణంలో మరి జనసేనాని పవన్ కళ్యాణ్ యాత్రకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు అధికార పార్టీకి సంబంధించిన కొన్ని ఏదైతే సెక్షన్ 30 అంటూ అదేవిధంగా ఇతర పలు ఆంక్షలు అయితే విధించి ఈ కార్యక్రమాన్ని ఎలా అయినా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి వాహన యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్ర విజయవంతంగా ముగిసేందుకు గాను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంటే దాదాపు వారం రోజుల నుంచి అనేక దేవాలయాల్లో వారు కొబ్బరికాయలు కొట్టడం, అదేవిధంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్ర మరి రేపటి నుంచి ప్రారంభం అవుతున్న తరుణంలో ఒకసారిగా అధికార పార్టీకి సంబంధించిన నేతల్లో ఒకసారిగా భయం నెలకొందని అయితే మాత్రం జనసేన నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంటుంది. మొత్తంగా వారాహి వాహన యాత్ర అయితే రేపు ఏది ఏమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ప్రయాణం జరుగుతుంది. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు జనసేన పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీ విజయం సాధించేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అయితే మాత్రం జనసేన
పరిస్థితి నెలకొంది. మరి అమలాపురంలో జరిగే కార్యక్రమం దాదాపు 7 రోజుల పాటు పైన కొనసాగుతున్న యాత్రలో భాగంగా మరి ప్రతి ఒక్కరు కూడా గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో జన సైనికులు పెద్ద ఎత్తున ఆయనకి అండగా నిలిచేందుకు ఇప్పటి నుంచే అంటే ఇక్కడ ఆల్రెడీ మంగళగిరి కార్యాలయం వద్ద ఆయా జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఈరోజు మన జనసేనాని పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏ విధంగా ముందుకు సాగాలనే విషయాల మీద ఒకవైపు అధికార పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా పోలీసులు విధిస్తున్న ఆంక్షలు కావచ్చు, ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలనే అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరిపిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం అన్నవరం బయలుదేరేందుకైతే మాత్రం సమాయత్తమవుతున్నారు. మొత్తంగా ఏ రకంగా చూసుకున్నప్పుడు కూడా యాగం కంప్లీట్ అయిన తర్వాత జన సైనికులు మొత్తం అందరూ కూడా ఈ యాగానికి సంబంధించి అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద వారాహి వాహనంతో ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలనే విషయం నేపథ్యంలోనే ఈ యాగం జరుపుతున్నట్టుగా జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రోడ్లలోకి వెళ్తున్న టైంలో ఒకసారిగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా ముందుకు వెళ్లేందుకైతే మాత్రం ప్రయత్నాలు అయితే జన సైనికులు అయితే మాత్రం రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తోంది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు భేటీ తర్వాత ఈరోజు సాయంత్రం ఆయన అన్నవరం వెళ్లనున్నారు. మొత్తంగా ఈ వారాహి యాత్ర అయితే మాత్రం రాజకీయ వేడిని పుట్టించే రకంగా కనిపిస్తుంది. ఒకవైపు 175కి 175 అంటున్న అధికార పార్టీ నాయకులు మరి జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకి ఎందుకు భయపడుతున్నారంటూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులైతే మాత్రం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది. మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారాహి వాహన యాత్ర ఏదైతే ఉందో మరి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో అందరూ కూడా ఆయన చూసేందుకు, అదేవిధంగా ఆయనకి విజయం చేకూరేందుకు కూడా ప్రజలు కూడా ఆయనకి మద్దతుగా నిలుస్తున్నారనే విషయాలైతే మాత్రం జన సైనికులు చెప్తున్న పరిస్థితి నెలకొంటుంది. ఈ రకంగా మరి జనసేన పార్టీ కార్యాలయంలో మరి నిన్న ఈరోజు ప్రత్యేకంగా యాగం నిర్వహించిన నేపథ్యం తర్వాత మరి ఈరోజు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్నవరంకి వెళ్ళడానికైతే మాత్రం జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. సతీష్ అంటే వెంకట్, మీరు చెప్పినట్టుగా వరుసగా జరుగుతున్న భేటీలు కావచ్చు. తెలంగాణ జన సైనికులు ముఖ్య నాయకులు కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. తెలంగాణలో కూడా వారాహయాత్ర ఉండొచ్చు అనే సంకేతాలు అయితే వస్తున్నాయి. మరోవైపు ప్రముఖ నిర్మాత బివిన్ ప్రసాద్ నిన్న పార్టీలో జాయిన్ అయ్యారు. ఇలా అన్నీ కూడా జనసేన పార్టీకి ఇంకా ఉత్తేజం ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు సాయంత్రం అన్నవరం వెళ్ళేటప్పుడు అంటే ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారా, డైరెక్ట్గా వెళ్ళిపోవడం అనేది జన సైనికులు ఏమన్నా చెప్పగలుగుతున్నారా? ఇక్కడి నుంచి అన్నవరం ఎలా వెళ్తారనేది మంగళగిరి నుంచి అంటే ప్రత్యేకంగా ఇక్కడ జనసేనకు సంబంధించిన జనసేనాని పవన్ కళ్యాణ్ మరి ఈరోజు సాయంత్రం అంటే ప్రస్తుతం అయితే మాత్రం ఒకవైపు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, అదే రకంగా పోలీసులు మరి గత 2 రోజులుగా వారాహి యాత్రకు సంబంధించి పలు ఆంక్షలు విధించడం మీద కూడా ఇప్పుడు చర్చలు అయితే లోపల జరుపుతున్న ఈరోజు మధ్యాహ్నానికి ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. మరి కొంతమంది చేరికలు ఉన్నాయి, చాలామంది కూడా జనసేన పార్టీతో టచ్లో ఉన్నారు. మరి కొంతమంది అధికార పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు ఆల్రెడీ జనసేన పార్టీలో చేరేందుకైతే మాత్రం ఉత్సాహం చూపుతున్న తరుణంలో మరి ఇటు మరోవైపు తెలంగాణలో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ మరి ఈసారి పోటీ చేసేందుకైతే సమాయత్తమవుతున్న పరిస్థితి నెలకొంటుంది. మరి ఆ పార్టీని గెలిపించేందుకు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో వారాహి యాత్రని తెలంగాణలో కూడా మరి అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వారాహి యాత్రని కొనసాగించేందుకైతే మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ముఖ్య నేతలు చెప్తారు. అంటే ఈ తెలంగాణకు సంబంధించిన నాయకులు కొంతమంది భేటీ తర్వాత మరి అక్కడ కూడా వారాహి యాత్ర చేస్తే తెలంగాణలో కూడా జనసేన పార్టీకి ప్రత్యేక ఆదరణ ఉన్న నేపథ్యంలో మరి అక్కడ కూడా జరపాలని జనసేనాని పవన్ కళ్యాణ్ని కోరారు. మరి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ వారాహి యాత్ర తర్వాత తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం మీద కూడా చర్చలు జరపనున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రానికి ఈ యాగం కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ముఖ్య నేతలతో భేటీ కూడా పూర్తి కానుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం మరి ఆయన ప్రత్యేకంగా తమ వాహనం ద్వారాగా ఇక్కడి నుంచి అన్నవరం వెళ్ళనున్నట్టయితే మాత్రం కొద్దిగా చెప్తున్న పరిస్థితి నెలకొంటుంది. అయితే మరి జనసేనాని పవన్ కళ్యాణ్ మరి రోడ్డు మార్గం గుండానే వెళ్ళడానికైతే మాత్రం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. తమ అనుచర కొంతమంది నాయకులతో కలిసి మరి అలా విధంగా వెళ్ళడానికైతే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అయితే మాత్రం ఇక్కడున్న వర్గాలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. సతీష్ అంటే వెంకట్, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని జన సైనికులంతా కూడా ఆల్రెడీ ఉభయ గోదావరి జిల్లాలకి తీయడం మనం చూసాం. అక్కడ చేరుకోవడం ఆల్రెడీ ఇప్పటికే చాలామంది అక్కడ చేరుకున్నారు. సో ఇక్కడ ఎలా కనిపిస్తోంది? ఇక్కడ మంగళగిరి చుట్టూ గుంటూరు జిల్లాలో కావచ్చు, ఇక్కడ జన సైనికులు ఏం చెప్తున్నారు, ఎంతమంది అక్కడికి వెళ్తున్నారు, ఏ స్థాయిలో వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు ఏమైనా చెప్పగలుగుతున్నారు జన సైనికులు? అంటే ఆంధ్రప్రదేశ్లో మరి జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు,
ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు రేపు మరి అన్నవరం టు భీమవరం వారాహి యాత్ర నేపథ్యంలో మరి జన సైనికులకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా ఆయనకి అండగా నిలిచేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా గత 2 రోజులుగా అధికార పార్టీ నాయకులు అదేవిధంగా పోలీసులు విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి గతంలో జరిగిన చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకొని ఆయనకి అండగా నిలిచేందుకు ఇటు కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు మరి ఏదైతే వారాహి యాత్రకి అండగా నిలిచేందుకు ఇక్కడి నుంచి ఈరోజు ఉదయం నుంచే భారీ ఎత్తున ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నారు. జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలిచేందుకు మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి వచ్చినప్పుడు కూడా వాటిని అధిగమించేందుకైతే మాత్రం ప్రత్యేకంగా మరి జన సైనికులు అండగా నిలిచి ఆయన వారాహి యాత్రని విజయవంతంగా ముగిసేంత వరకు కూడా ఆయనకి అండగా ఉండాలని మరి ఈరోజు గత 2 రోజులుగానే 2 రోజుల నుంచే చాలా పెద్ద ఎత్తున మరి ఇటు జనసేన నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రత్యేకంగా అసలు ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా జనసేనాని పవన్ కళ్యాణ్కి అండగా నిలిచేందుకు మరి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి వారాహి యాత్రకు సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన్ని ఇబ్బంది కలిగజేస్తే ఆయనకి అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి అన్నవరం బయలుదేరుతున్నారు. మరి రేపు లక్షలాది మంది జనాల మధ్య వారాహి యాత్ర కొనసాగేందుకైతే మాత్రం జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అక్కడున్న జన సైనికులు మాత్రం ఇప్పుడే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గత 2 రోజులుగా చెప్తున్న అంశాలు ఒకటే, వారాహి యాత్ర అయితే మాత్రం ఆగేది లేదు. ప్రజల్లోకి వెళ్ళడానికి మాత్రం తాము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాము. ఎటువంటి ఆంక్షలు అంటే ఇబ్బందులు కలిగజేసే విధంగా చేస్తే మాత్రం ఆగేది లేదంటూ జనసేన నాయకులైతే ఇప్పుడు ప్రత్యక్షంగా మనకు చెప్తున్న పరిస్థితి నెలకొంటుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.